గిరిజన మైనింగ్ ప్రాంతాల్లో ఆరోగ్య వైద్య రథాలను సిద్ధం చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. గిరిజన మైనింగ్ ప్రాంతాల్లో వైద్య సేవలకు ఆరోగ్య రథాలు. మైనింగ్ అధికంగా జరిగే అరకు, పాడేరు ప్రాంతాల్లోని ప్రజలకు వైద్య సేవలు అందించడం చాలా సంతోషంగా ఉందని రాష్ట్ర గనులు భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖల మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఏపీఎండిసి ఆధ్వర్యంలో తాడిగడపలోని ఆ సంస్థ కార్యాలయం వద్ద ఆరోగ్య రథం వాహనాలను మంత్రి కొల్లు రవీంద్ర శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ స్కీమ్ కింద పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు ఈ వాహనాలు ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. 2017లో ఏపీఎండిసి ఆధ్వర్యంలో రూ. 17 కోట్లతో పలు అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. మైనింగ్ జరిగే ప్రాంతాల్లో ప్రజలకు వైద్య సౌకర్యాలు అందించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలకు అనుగుణంగా ఆరోగ్య రథాలు తీసుకొచ్చామన్నారు. ఇప్పటికే ఏపీఎండిసి ద్వారా ఆరోగ్య సేవలు, విద్యాలయాలు, ఇతర వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. ఇప్పుడు ₹1 కోటి వ్యయంతో పూర్తి సాంకేతికత కలిగిన 2 వాహనాలను ప్రజల ముందుకు తీసుకొచ్చామన్నారు. వీటి ద్వారా ఆరోగ్య సేవలతో పాటు హెల్త్ చెకప్, కార్డియో, రక్త పరీక్షలు, ఈసీజీ తదితర సేవలు అందిస్తామన్నారు. 2019-2024 మధ్య కాలంలో రాష్ట్రంలో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ స్కీమ్ను సర్వనాశనం చేశారన్నారు. రాష్ట్రంలోని ఖనిజ వనరులను దోచుకోవడంపై పెట్టిన శ్రద్ధలో కనీసం ఒక వంతైనా ప్రజల ఆరోగ్య పరిరక్షణపై పెట్టిన దాఖలాలు లేవన్నారు. భవిష్యత్తులో ఎక్కడ అవసరం ఉన్నా ఈ సేవలు కొనసాగిస్తామని కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. తొలుత ఏపీఎండిసి ఎండి ప్రవీణ్ కుమార్తో కలిసి 2 ఆరోగ్య రథ వాహనాలను జెండా ఊపి మంత్రి ప్రారంభించారు. అనంతరం బస్సులో కల్పించిన సదుపాయాలను పరిశీలించారు. అందుబాటులో ఉన్న వైద్య సేవల గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ వాహనంలో ఒక డాక్టర్, స్టాఫ్ నర్స్, ల్యాబ్ టెక్నీషియన్, డిఈఓ, డ్రైవర్, ఫార్మసిస్ట్ ఉంటారు. వీరు ఉదయం నుంచి సాయంత్రం వరకు నెలలో 24 రోజుల పాటు ఆయా గ్రామాల్లో ఆరోగ్య సేవలు ప్రజలకు అందిస్తారు. ప్రజారోగ్య పరిరక్షణ కోసం రాష్ట్రంలో అమలవుతున్న పలు పథకాల నిర్వహణ తీరు, వైద్య సిబ్బంది కొరత, సిబ్బంది దృక్పథం, జవాబుదారీతనం అంశాలకు సంబంధించి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులతో సుదీర్ఘమైన సమీక్ష నిర్వహించి పలు ఆదేశాలు జారీ చేశారు. పలు కేటగిరీల్లో మంజూరైన పోస్టులు, సిబ్బంది లభ్యతను సమీక్షించి ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు 7 నుంచి 8 వేల సిబ్బంది నియామకానికి అవకాశాలు ఉన్నందున ఆ మేరకు ప్రాధాన్యతల ఆధారంగా తక్షణమే కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని మంత్రి ఆదేశించారు. గత 7 నెలలుగా వివిధ స్థాయిల్లో వైద్య సిబ్బంది పనితీరును వివరించి కథ నడిస్తే చాలు అన్న వైఖరిని విడనాడి కొత్త ఆలోచనలతో వివిధ పథకాల కింద ప్రజలకు అందించే వైద్య సేవల నాణ్యతను పెంచి జవాబుదారీతనంతో పనిచేయాలని మంత్రి సూచించారు. ప్రతి నూతన ప్రభుత్వానికి లభించే 6-7 నెలల హనీమూన్ కాలం ముగిసిందని, ఇక నుండి వైద్య సిబ్బంది పనితీరు ఫలితాలకు సంబంధించి క్రమానుగుణంగా సమీక్షించి ప్రశ్నించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం, సంబంధిత మంత్రులు, సిబ్బంది ప్రజలకు జవాబుదారీగా ఉండాలని, ఈ సమిష్టి బాధ్యతను వైద్య సిబ్బంది గుర్తించాలని స్పష్టం చేశారు. వివిధ పథకాల అమలు ఫలితాన్ని సమీక్షించడానికి వీలుగా నెలవారీ నివేదికలను సమర్పించాలని ఆదేశించారు. ఆయా పథకాల అమలుకు సంబంధించి నిరంతరం ప్రజలకు సమాచారాన్ని అందించే బాధ్యత సంబంధిత శాఖాధిపతులని మంత్రి స్పష్టం చేశారు. సిబ్బంది లభ్యత గురించి మాట్లాడుతూ వైద్య ఆరోగ్య శాఖ కింద ప్రధాన విభాగాల్లో మొత్తం 101,125 పోస్టులు మంజూరై ఉండగా ప్రస్తుతం వివిధ కేటగిరీల్లో 26,263 ఖాళీలు ఉన్నాయని మంత్రి వెల్లడించారు. ఈ మేరకు మొత్తం మంజూరైన సిబ్బందిలో 25.97% కొరత ఉందన్నారు. ఈ వివరాలు జీరో వేకెన్సీ కింద ఆరోగ్య శాఖలో ఎటువంటి ఖాళీలు లేకుండా సిబ్బందిని నియమించామని, గత ప్రభుత్వాది నేతలు చేసుకుంటున్న ప్రచారంలో డొల్లతనాన్ని స్పష్టంగా వెల్లడిస్తున్నాయని మంత్రి సత్యకుమార్ వ్యాఖ్యానించారు. డాక్టర్ల కొరత 21.41% ఉందని, ఇతర పారామెడికల్ సహాయక సిబ్బంది కొరత 26.78% ఉందని మంత్రి వివరించారు. ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో సిబ్బంది కొరత 37.4% ఉండగా ప్రాథమిక వైద్య సేవలు అందించేందుకు ఆసుపత్రులు ఇది 28.96% ఉందని, ప్రాంతీయ జిల్లా ఆసుపత్రుల్లో 14.51% కొరత ఉందని, ఆయుర్వేద, హోమియోపతి, యునానీ ఆసుపత్రుల్లో సిబ్బంది కొరత అత్యధికంగా
63.40% ఉందని మంత్రి వెల్లడించారు. గత ప్రభుత్వం హోమియోపతి, ఆయుర్వేద, యునాని వైద్యాలని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం పట్ల మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంపై ప్రభుత్వం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు స్పందిస్తూ ఖాళీగా చూపిన మొత్తం పోస్టుల్లో కొన్నింటిని రద్దు చేసి సమకాలీన అవసరాల కోసం కొత్త పోస్టులు కల్పించారని, మరికొన్ని పోస్టులు పదోన్నతుల ఆధారంగా భర్తీ చేయాల్సి ఉంటుందని వివరించారు. సిబ్బంది కొరతను సమగ్రంగా సమీక్షించి ప్రాధాన్యతల ఆధారంగా 7-8 వేల పోస్టుల భర్తీకి ప్రణాళిక రూపొందించాలని మంత్రి సత్యకుమార్ ఆదేశించారు. తరచుగా కలుషిత తాగునీటి కారణంగా వస్తున్న వ్యాధులు, కీటక జనిత వ్యాధులు ప్రబలడం, ప్రస్తుత జీవన అలవాట్ల కారణంగా భారీ స్థాయిలో మధుమేహం, రక్తపోటు, క్యాన్సర్ వంటి అసంక్రమిక వ్యాధులు విస్తరిస్తున్న నేపథ్యంలో శుభ్రత, సరైన జీవన విధానం, ఆహార విషయాల్లో వివిధ ప్రచార మాధ్యమాల ద్వారా ప్రజల్లో చైతన్యాన్ని కల్పించడానికి ప్రభావవంతమైన ప్రచార కార్యక్రమాన్ని తక్షణమే రూపొందించాలని అధికారులను మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశించారు. ఇందుకోసం సమాజంలో ప్రతిష్టాత్మకమైన వ్యక్తులు, సంస్థల సేవల్ని వినియోగించుకోవాలని మంత్రి సూచించారు. సచివాలయంలో జరిగిన ఈ సమీక్షా సమావేశంలో ఆ శాఖ ఉన్నతాధికారులు, కార్యదర్శి కృష్ణబాబు తదితరులు పాల్గొన్నారు.